అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకి వచ్చేసాము, కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ ఒక స్పెషల్ మూవీ. సో మేము చాలా స్పెషల్ మూవీస్ వీడియోస్ చేసాము, లైక్ మాయా బజార్ ఎట్సెట్రా. ఇది కూడా అదే జాన్రాలో వస్తుంది, స్పెషల్ మూవీలో. సో ఎనీవే, సో మూవీ పేరు జగదేక వీరుడు అతిలోక సుందరి. అండ్ ఈ మూవీని సజెస్ట్ చేసిన వారు మన ఛానల్ మెంబర్ గారు నాగరవి గారు. సో ఆయన రిక్వెస్ట్ చేశారు. ఎందుకు నవ్వుతున్నారు? మెంబర్ గారు యా, మన ఛానల్ మెంబర్ గారు నాగరవి గారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ A1 హీలియోస్ గారు, కృష్ణ ఎం గారు అండ్ శ్రీనివాస్ చిలుకూరి గారు కూడా ఈ మూవీని పాడ్కాస్ట్ లాగా చేయమని చెప్పి సజెస్ట్ చేశారు. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ మన ముగ్గురులో ఎవరు అనుకున్నామో చేద్దామని. ఓకే, అయితే నేనే అనుకున్నాను. ఓకే, సో ఈ మూవీ 1990లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన వాళ్ళు కె రాఘవేంద్రరావు గారు. ఈ మూవీలో యాక్ట్ చేసింది హీరోయిన్లుగా చిరంజీవి అండ్ శ్రీదేవి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. అండ్ ఈ మూవీకి రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ అండ్ జంధ్యాల. సో స్క్రీన్ ప్లే జంధ్యాల గారు, స్టోరీ వచ్చేసి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఓకే ఓకే, సో లిపి ఇంకా విలన్ రోల్లో అమరీష్ పురి మర్చిపోయావు. ఓకే, చాలా రోల్స్ ఉన్నాయి. ఓకే, విలన్ రోల్లో అమరీష్ పురి. చెప్పు, మొత్తం లిస్ట్ చెప్పు, ఇంకెవరెవరు ఉన్నారో. అయిపోయింది, నేను ఇంకేమైనా యాడ్ చేయాలా లిస్ట్ లో? యాక్చువల్లీ ఒక పాయింట్ చెప్పినప్పుడు యాడ్ చేస్తాలే ఆ పాయింట్. ఓకే, ఎనీ ఒక పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ అప్పుడు నేను యాడ్ చేస్తాను లిస్ట్ ఏంటో. ఓకే, కంటిన్యూ లిపి. ఆ పాయింట్ నాకు తెలుసు, చాలా మంది కళ్ళల్లో విందుగా ఉంటుంది ఈ మూవీ చూస్తేనే ఏదో చెప్తావు. సో లిపి, నువ్వు ఎన్నిసార్లు చూసావు, నీకు ఎలా నచ్చింది? నేను ఈ మూవీ చాలా సార్లు చూసాను, నా ఫేవరెట్ మూవీ. ఈ మూవీలో శ్రీదేవి ఎంత అంటే అంత గార్జియస్ ఉంటుంది. అండ్ లైక్ ప్రాపర్ దేవకన్య అంటే నమ్మేసేయచ్చు. సో ప్రాపర్ దేవకన్య లాగా ఉంటుంది. అండ్ నేను ఇన్ఫాక్ట్ నేను ఈ మూవీని అన్నిసార్లు చూసింది కూడా శ్రీదేవి కోసం. గుర్తులేదు. యా, ఆబ్వియస్లీ మూవీ ఫస్ట్ టైం ఎప్పుడు చూసినా గుర్తులేదు, ఎప్పుడో చిన్నప్పుడు. బట్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా చూస్తూ ఉంటా. ఓకే అక్క, నేను కూడా ఈ మూవీ చాలా సార్లు చూసాను. సో చిన్నప్పుడు చాలా ఎక్కువ చూసాను. సో రీసెంట్ టైమ్స్ లో ఇదే ఫస్ట్ టైం, లైక్ లాస్ట్ 10-15 years లో మళ్ళీ ఫస్ట్ టైం చూసాను మొన్న పాడ్కాస్ట్ కోసం. సో ఓవరాల్ గా ఆబ్వియస్లీ నాకు చాలా నచ్చిన మూవీ, లైక్ రియలీ గుడ్ మూవీ. యా, నేను కావ్యలాగానే చిన్నప్పుడు చూస్తుంటాను, కానీ 10-15 years లో నేను కూడా చూడలేదు. మరి ఎందుకు రిపీట్ చేయలేదో నాకు తెలియదు. నేను రిపీట్ చేయలేదు ఈ మూవీ, అండ్ నాకు ఇష్టమైన మూవీయే. సో సో నేను ఒకటి చెప్పాలంటే, ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద తుఫాన్ పడుతుంది. అప్పుడు మనం ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాం అనమాట. మన కజిన్ అవుతుంటే మనం పల్లెటూరులో ఉన్నాము. యాక్చువల్లీ లిపి అప్పటికి పుట్టలేదు అనుకుంటాను. సో మన పల్లెటూరులో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్లో ఉన్నప్పుడు మన మూవీ రిలీజ్ అయింది. సో అప్పట్లో మనల్ని అఫ్ కోర్స్ చిన్నపిల్లలం కాబట్టి మనం వెళ్ళలేదు ఎక్కడికి. బట్ అప్పుడు ఆ తుఫాన్లో కూడా వెళ్ళి మూవీ థియేటర్కి వెళ్ళి చూసారు మన కజిన్స్, పెద్ద కజిన్స్ గ్రూప్ వాళ్ళు. కరెక్ట్. నా పాయింట్ ఏంటంటే, అట్లాగా తుఫాన్ అప్పుడు రిలీజ్ అయినా కూడా చాలా భయపడ్డారు అందరూ, హిట్ అవుతుందా లేదా అని. కాకపోతే ఆ తుఫాన్ ఇంపాక్ట్ తగ్గగానే ఇట్ కాట్ ఆన్ వెరీ క్విక్లీ. అందరికీ చాలా నచ్చిన మూవీ, చాలా పెద్ద హిట్ అయిన మూవీ. చాలా పెద్ద హిట్ అయింది. కరెక్ట్. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, కానీ ఈ మూవీ టైటిల్స్ అప్పుడు చిరంజీవి మెగాస్టార్ అని పడదు, సుప్రీం హీరో అని పడుతుంది టైటిల్. నేను అబ్జర్వ్ చేయలేదు. సుప్రీం హీరో. సో ఎనీవే, ఫస్ట్ ఆబ్వియస్లీ చిరంజీవి గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగా చేస్తాడు. ఓకే, బిఫోర్ చిరంజీవి గురించి మాట్లాడుకునే ముందు ఒక జస్ట్ ఒక చిన్న ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఈ మూవీలో అసలు ఒక పర్ఫెక్ట్ డ్రీమ్ కాస్ట్ అండ్ క్రూ, హీరోస్ అండ్ హీరోయిన్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ సపోర్ట్స్. ఇప్పుడు ఆలోచిస్తే మనం స్టోరీ చాలా పెద్ద రైటర్ స్టోరీ, స్క్రీన్ ప్లే జంధ్యాల లాంటి స్క్రీన్ ప్లే, డైరెక్టర్ కె రాఘవేంద్రరావు పీక్, ప్రొడ్యూసర్ అశ్విని దత్ పీక్, మ్యూజిక్ ఇళయరాజా పీక్,
ఓకే, అన్ని సాంగ్స్ హిట్. తర్వాత హీరో ఏమో చిరంజీవి బెస్ట్, హీరోయిన్ ఏమో శ్రీదేవి బెస్ట్. ఆ చిన్న పిల్లలు ఉంటారు చూడు, లైక్ బేబీ షామిలి, శాలిని, ఇంకా వాళ్ళ బ్రదర్, వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ లీగ్ లో వాళ్ళు మోస్ట్ పాపులర్ చైల్డ్ యాక్టర్స్ అన్నమాట అప్పట్లో వాళ్ళు. ఇంకా కాస్ట్ అదేంటి కమీడియన్స్ చూసుకుంటేనేమో అలాగా మనకి కామెడీ నచ్చిందా లేదా వేరే పాయింట్. 4 కమీడియన్స్ రైట్, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, ఇంకా ఒక ఇద్దరేమో తమిళ్ తమిళ్ వాళ్ళు. చాలా పాపులర్ కమీడియన్స్. తర్వాత విలన్స్ చూసుకుంటేనేమో ఇలాగ భయంకరమైన విలన్ ఎవరు, అమరీష్ పురి. తర్వాత సెకండ్ భయంకరమైన లోకల్ విలన్ ఉంటాడు చూడు, అతనికి కూడా అది పేరు నాకు తెలియదు, సో అతను అతను ఉంటాడు. కన్నడ అతను యాక్టర్. యా, కాకపోతే చాలా భయంకరమైన విలన్ అతను కూడా చాలా సినిమాస్ లో. సో అతను ఇలాగా ఒక అక్క నువ్వు చాక్లెట్ దొంగ పేరు చెప్పడం మర్చిపోయావు. చాక్లెట్ దొంగ ఎవరు? అదే అనుకో చాక్లెట్ తింటుంటాడు. అదే గుండె అతను, ఆ గుండె ఆయనక్క అతను. ఓకే ఓకే, ఎస్ ఎస్, యా గుర్తొచ్చింది. అతని పేరు రామిరెడ్డి. రామిరెడ్డి ఉంటాడు చాక్లెట్ దొంగట. తనకెళ్ళ బర్ని, ఆఫ్ కోర్స్ చాలా మంది కాస్ట్ అండ్ క్రూ ఉంటారు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఏది తీసుకున్నా కూడా అందులో బెస్ట్ వాళ్ళని ఇలాగ పిక్ చేశారు. ఇలాంటి ఎక్కువ మూవీస్ ఉండవు మనకి ఇలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హీరో, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ విలన్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఆబ్వియస్లీ ఫోటోగ్రఫీ, మ్యూజిక్. ఇంకా శ్రీదేవి కాస్ట్యూమ్స్, నీతాలు అప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఇంటీరియర్ డిజైనర్, సారీ కాస్ట్యూమ్ డిజైనర్, అలాంటి లైక్ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అలాంటి వాళ్ళకి డిజైన్ చేస్తారు కాస్ట్యూమ్స్. అలాంటి వాళ్ళని హైడ్ చేసుకున్నారు శ్రీదేవి కాస్ట్యూమ్స్ కోసం. సో నా పాయింట్ ఏంటంటే అసలు ఇలాగ డ్రీమ్ ప్రాజెక్ట్, అలాంటి ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం. సో నీ పాయింట్ కి యాడ్ చేయాలంటే ఇంకొకటి, సో ఈ మూవీ కాస్ట్ అండ్ క్రూలో 5 పద్మ అవార్డ్స్ వాళ్ళు ఉన్నారనమాట. సో పద్మ విభూషణ్ ఇళయరాజా, పద్మభూషణ్ చిరంజీవి, పద్మశ్రీ అల్లు రామలింగయ్య, శ్రీదేవి అండ్ బ్రహ్మానందం. ఓకే, సో 5 మెంబర్స్. ఓకే, సో ఇప్పుడు చిరంజీవి గురించి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. యా, చిరంజీవి యాక్టింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ అండ్ అంతా ఆ చిన్నపిల్లలతోటి ఏమంటారు కెమిస్ట్రీ అంతా చాలా బాగుంటుంది. యా, మొత్తం చూడొచ్చు సినిమా మొత్తం. యాక్చువల్లీ మూవీలో ఎవరి యాక్టింగ్ గురించి పెద్ద కామెంట్ చేయకల అవసరం లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ గా నటించారు అందరూ. చిరంజీవి పర్టికులర్లీ ఇలాగా నాకు ఒకటి నచ్చదు ఏంటంటే ఇలాగ ఎందుకు ఆ అమ్మాయిని కొంచెం కూడా సీరియస్ తీసుకోరు. మేబీ ఆ అమ్మాయి నిజంగా దేవకన్య నమ్మడు, బట్ చాలా ఎక్కువ బట్ అలాంటి వాళ్ళని ఎవరు నమ్ముతారు అక్క? పాపం అబ్బాయి మంచిగానే ఇంట్లోనే పెట్టుకుంటాడు, దాని తర్వాత ఫోటోలు తీసి వాళ్ళ పేరెంట్స్ వస్తారేమో అని చెప్పి ట్రై చేస్తాడు, అని బాగానే చేస్తాడు. అందరూ అలానే బిహేవ్ చేస్తాడు నార్మల్ వాళ్ళు. ఓకే, నాకు కొంచెం రఫ్ గా బిహేవ్ చేసినట్లు అనిపించింది, బట్ ఆబ్వియస్లీ అది డైరెక్టర్ ఇంకా యాక్టర్స్. మీ త్రివిక్రమ్ మూవీస్ లాగా అమ్మాయిని కొట్టడం లాంటి పనులు చేయలేదు అక్క, ఎక్సెప్ట్ ఫర్ ఒక సీన్ దగ్గర తప్ప. కంపారిటివ్లీ రఫ్ గా అట బానే డీల్ చేస్తాడు ఇప్పుడున్న లేటెస్ట్ మూవీస్ తో కంపేర్ చేస్తే. ఒకటే ఒక సీన్ రఫ్ అంటే అక్కడి కుక్కని పిలుస్తాడు కదా అమ్మాయిని పంపించేయడానికి, కానీ ఆ సీన్ లో రఫ్ గా అనిపించారు. తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి చీర తీసుకున్నప్పటి నుంచి బానే ఉంటాడు. మళ్ళీ ఆ ఇనిషియల్లీ వెళ్ళిపోవని తిడుతూ ఉంటాడు, అసహించుకుంటాడు. కానీ ఆ సీన్ కూడా ఆ కుక్కతో అమ్మాయి కనెక్ట్ అవుతుంది దేవకన్య కాబట్టి అని చెప్పి ఏదో చూపించడానికి కూడా చూపిస్తారు. సో అలా వర్కౌట్ అయింది ఆ సీన్. సో శ్రీదేవి ఆబ్వియస్లీ లిపి చెప్పినట్టు చాలా చాలా బాగుంది. సో ఇది మళ్ళీ సీక్వెల్ ని రామ్ చరణ్ తేజ్ అండ్ అమ్మాయి పేరేంటి జాహ్నవి కపూర్ తో చేద్దామని చెప్పి అనుకుంటున్నాడు అశ్విని దత్. అది అశ్విని దత్ అంబిషన్ అట. సో చూద్దాము అవుతుందో అవ్వదో. లేకపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత మంచి క్లాసిక్ ని చెడగొట్టేస్తారేమో. సో ఆబ్వియస్లీ అలాంటి క్లాసిక్స్ ని పార్ట్ 2 లా తీయకూడదు నా ఉద్దేశంలో. కానీ ఈ మూవీ కొంచెం భైరవ ద్వీపం మూవీ లాగానే ఉంటుంది సెకండ్ హాఫ్. ఆ భైరవ ద్వీపంలో ఒక కేవ్ లో ఉంటాడు, దాని తర్వాత ఇలాంటి అమ్మాయిలు దాంట్లో రాజకుమార్ ఎవరు లైక్ ప్రిన్సెసెస్ ని
బలి బలివ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు దీంట్లో. సో కైండ్ ఆఫ్ సిమిలర్ కాన్సెప్ట్ అనిపించింది, బట్ అప్పట్లో అన్ని సినిమాలు అలానే ఉండేవి. యా కాకపోతే ఇందులో నాకు కొన్ని సీన్స్ ఐకానిక్, లైక్ ఫర్ ఇనిషియల్ మనకి దేవత దిగి వస్తే ఎలా ఉంటుంది అని ఇలాగ పిక్చరైజ్ చేస్తారు చూడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తుంటే కింద ల్యాంప్ వెలుగుతూ ఉంటుంది. అవును అవన్నీ ఇలాగే ఇమాజినేషన్, పిక్చరైజేషన్ రెండు చాలా బాగా కుదిరాయి. అవును అని ఇంకోటి కూడా, నగలు తీసి ఇచ్చేసి తర్వాత చూస్తే నగలు కాస్త చెత్త కుప్పలు అయిపోతాయి, అలాంటివన్నీ I mean, తర్వాత స్టోన్స్ అయిపోతాయి, స్టోన్స్ రాళ్ళు అయిపోతాయి. అవుతాయి ఏదో ఒకటి. సో పెద్ద కుప్పలు అవుతాయట. ఇలాంటి సీన్ ఇంకొక మళ్ళీ ఘటోత్కచుల్లోనో యమలీలలోనో ఉంటుంది అలాంటిదే. అవునవును సో అలాగా ఈ మూవీలో చాలా నా ఫస్ట్ టైమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి లిపి చెప్పినట్లు, సో నువ్వు చెప్పినట్లు కుక్క, ఆబ్వియస్లీ యానిమల్స్ దేవ ఐ మీన్ డివైన్ ఎనర్జీ అప్పట్లో. కుక్కే కాదు, ఇంకా యానిమల్స్ కూడా కనెక్ట్ అవుతారు కదా. డియర్ ఇంకే యానిమల్స్ కనెక్ట్ అవుతాయి. డియర్ ఉంటుంది, ఎలిఫెంట్ ఉంటుంది, అమ్మాయి అది తనకి కూర్చున్నప్పుడు. రింగ్ వచ్చేసాక కదా. అవును, నేను చెప్పేది రింగ్ లేకపోయినా కూడా దానికి దీనికి సంబంధం ఏంటి? అంటే ఒకవేళ కుక్క అనేది తరిమి కొట్టడానికి వస్తుంది, కానీ కుక్క తరిమి కొట్టదు కదా. అవును, దండం ఆల్రెడీ పెడుతుంది. డివైన్ ఎనర్జీ అని చూసి ఆగిపోతుంది కదా. అవును, యానిమల్స్ కి తెలుస్తుంది, అదే నా ఉంగరం ఉన్నా పాయింట్. లేకపోయినా యానిమల్స్ కి తెలుస్తుంది. కానీ అలాగా చూపించడం చాలా బాగుంది అంటున్నాను, అలాంటి సీన్. అవును అవును యా అండ్ ఇంకొకటి, అది ఎక్కడ తీస్తారు పిక్చర్ మూవీ అంతా? సో మానస్ సరోవర్ అదంతా ఆబ్వియస్లీ మానస్ సరోవర్ కాదు, అది ఒక సెట్ లో తీసారట. దాని అది తర్వాత తెలుసు, మామూలుగా వాళ్ళు ఉండే ఇల్లు. ఏవో మరి అది తెలీదు, కానీ చాలా బాగుంటుంది ఆ ఇల్లు. లిపి ఆ ఇల్లు కానీ చాలా బాగుంటుంది కదా. ఇల్లు రివర్ పక్కన, లేక్ పక్కన చాలా బాగుంటుంది. నేను అనుకోవడం ఊటీ అనుకుంటున్నా, మరి I don't know. చాలా బాగుంటుంది, ఇలా కొండ ఇలాగ మంచు వస్తూ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. అవును, ఇల్లు సో బాగుంటుంది. యా అదేదో ఒక ఏమంటారు, హైపోథెటికల్ ఇల్లు అనుకుంటా ఏదో. యా కొంచెం ఫెయిరీ టేల్ లో ఇల్లు లాగా ఉంటుంది అది. చక్కగా స్నానం చేసేటప్పుడు జారుబండలో వెళ్ళిపోయి వాటర్లో పడిపోయి స్నానం చేస్తారు. సో ఇంకొకటి ఈ మూవీలో నేను గమనించాను, మీరు గమనించారో లేదో తెలియదు కానీ, హీరో అసలు ఈ మూవీలో ఒక్కసారి కూడా జీన్స్ వేసుకోడు. నార్మల్ ప్యాంట్లు వేసుకుంటాడు కానీ నేను జీన్స్ అబ్జర్వ్ వేసుకోడు. చేయలేదు. నేను చేయలేదు. నేను ఎందుకు చేశానో నాకు తెలీదు, కానీ జీన్స్ వేసుకోడు అసలు. సో మేబీ అప్పట్లో 1990s లో జీన్స్ ఫేమస్ కాదేమో అనిపించింది. ఓకే, జీన్స్ అంటే ఒక పాయింట్ చెప్తా. చెప్పు. వాళ్ళు అదే శ్యామ్ది అంటుంది కదా, అక్క బట్టలని తడిచిపోయి అందుకని నీ బట్టలు వేసాను అని. ఆ చిరంజీవి బట్టలన్నీ ఆ అమ్మాయికి పర్ఫెక్ట్ ఫిట్, అవును ఇంక్లూడింగ్ షూస్. అవును లిపి ఇంకొక పాయింట్ చెప్తాను శ్రీదేవి గురించి, నేను అన్నానా? హెయిర్ గురించి. ఓ యా, అవును. యాక్చువల్గా శ్రీదేవి లాంగ్ హెయిర్ అన్నా షార్ట్ హెయిర్ అన్నా ఎలాంటి హెయిర్ అయినా కూడా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో కూడా లైక్ సీన్ టు సీన్ మారిపోతుంది. కొన్ని చోట్లనేమో లాంగ్ హెయిర్, కొన్ని చోట్లేమో షార్ట్ హెయిర్, ఇమ్మీడియట్లీ మళ్ళీ లాంగ్ హెయిర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి బట్టలు వేస్తాడు చూడు, అప్పుడు ఇలాగ ఇంత చిన్న హెయిర్ ఉంటుంది, ఇక్కడ ఒక పిలక పెట్టుకుని ఉంటుంది. అవును, తర్వాత ఏమో మళ్ళీ నెక్స్ట్ సీన్స్ లో మళ్ళీ పెద్ద హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. సో యా కన్సిస్టెన్సీ లేదు హెయిర్ లెంగ్త్ లో. కానీ ఈదర్ ఆర్ ఎలాంటి హెయిర్ ఉన్నా కూడా సూట్ అవుతుంది, చాలా ఎలానే బాగుంటుంది. కానీ కొంచెం ఇలాగ పొట్టి పొడుగు చేయకూడదు డైరెక్టర్స్. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీలో మీరిద్దరు నోటీస్ చేశారో లేదో కానీ, అదే ఆ సాంగ్ ఉంటుంది చూడు, జై చిరంజీవా, అది అయిపోగానే ఇమ్మీడియట్లీ అందరిలో సాంగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఇంకేం డైలాగ్స్ గ్యాప్స్ ఏముండవు. కాకపోతే ఒక ఈ సాంగ్ అయిపోతుంది, ఆ సాంగ్ స్టార్ట్ అవుతుంది. కానీ అదేమి ఇన్ని సాంగ్స్ ఉన్నాయి ఏంటి ఫీలింగ్ అనిపించదు. అవును, ఈ సినిమాలో అసలు ఇన్ని సాంగ్స్ ఉన్న ఫీలింగ్ రాదు. ప్రతి సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ ఆ సాంగ్ బాగుంటుంది. ప్లస్ ఆబ్వియస్లీ శ్రీదేవి చిరంజీవి ఇద్దరిని చూడొచ్చు. సో అందుకనేసి ప్రాబబ్లీ ఆ పాట ఎంత బాగుంటుంది. ఇన్ ద సెన్స్ మనకి అనిపిస్తుంది, ఓ ఇలా ఉంటుంది ఆ మానస సరోవర్, ఓ ఇలా లేక్స్ ఉంటాయా ప్యూర్ గా, ఓ ఇలాగ మంచి ఉంటుందా, ఇలా చెట్లు ఉంటాయా, అలా మంచిగా అనిపిస్తుంది. అవును, సో ఇమాజినేషన్ బాగుంటుంది. కానీ నాకు ఒక డౌట్, నేను అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఇంద్రుడు ఆబ్వియస్లీ దేవుడు, ఆ రింగ్ పడిపోయింది అంటే ఆ రింగ్ ని అలాగ మాయం చేసి ప్రత్యక్షం చేయొచ్చు.
అండ్ రెండోది ఆ అమ్మాయి కూడా అబ్బాయి దగ్గరికి వెళ్ళి బాబు సుబ్బారావు ఇది నీకు మానసరోవర్ దొరికింది కదా ఇది నా ఉంగరము నాకు ఇవ్వు అంటే అయిపోతుంది. అంతేగాని నాకు అదే అనిపించింది నీ కానీ వామ వస్తుందేమో మానవా. అవును లిపి, అదే నాకు అనిపించింది కానీ ఇక మరి మూవీ ఉండదు కాబట్టి ఇంకా లాజికల్ సీన్స్ అదే ఇంద్రజ ఒకటే ఎందుకు వెళ్ళాలి, తను కూడా నారదుడు సారీ ఇంద్రుడు కూడా వెళ్ళచ్చు కదా కూడా. ఇంద్రుడు పరిపాలించాలి కదా హెవెన్ ని, ఇంద్రుడు లేకపోతే ఎలాగా హెవెన్ క్లోజ్ చేసేస్తారా? వెళ్ళలేడు ఇంద్రుడు, వెకేషన్ తీసుకుని రాలేడా? రాలేడు. చెప్పు లిపి. అండ్ నాకు అర్థం కాదు ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ ఆ కార్తీక పౌర్ణమి లోపల వెళ్ళాలి లేకపోతే స్వర్గంలో ఉండదు అంటారు, విచ్ ఇస్ స్ట్రేంజ్ అనుకో. కాకపోతే నాకు అర్థం కాదు ఆ అమ్మాయి కార్తీక పౌర్ణమి లోపల వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు కదా తర్వాత, లైక్ ఎందుకు? అవును, అక్కడ ఎలిఫెంట్ తో డీర్ తో కబుర్లు చెప్పే బదులు ఒకసారి వెళ్ళిపోయి అటెండెన్స్ వేసుకుని వచ్చేచ్చు కదా మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. ఎలా చూపించారంటే ఏదో అమ్మాయి ఒకటే చేయగలదు, లేకపోతే అమ్మాయికి ఒకసారి వెళ్తే పైకి మళ్ళీ ఇంకా కిందకి రాలేదు అలాగా. కానీ స్టార్టింగ్ లో మాత్రం ఆబ్వియస్లీ నేను వెళ్ళి చూసేసి వస్తాను అనుకుంటే వెళ్ళిపోతుంది, సో డిస్ట్రిక్షన్స్ ఏం లేవు. సెకండ్ టైం పెడతారు. కానీ ఇంకొకటి ఏంటంటే తను నిజంగా ఉండిపోతుంది అనుకో, లాస్ట్ లో వాళ్ళ నారదుడు ఎవరు వచ్చి ఇంద్రుడు ఎవరు వచ్చి కన్విన్స్ చేయరు అమ్మాయిని, ఆ అమ్మాయి అలానే డెసిషన్ తీసేసుకుంటుంది బీచ్ పైన లాస్ట్ సీన్ లో. అంటే మేబీ దేవుళ్ళకి అలానే ఉంటుందేమో, మన మనుషుల్లాగా వచ్చేసి వాళ్ళు చేయకు నువ్వు ఇలానే చేయాలి ఈ టైప్స్ లో కాకుండా సరే నీ ఇష్టం వచ్చి చేసుకో అంటారేమో. కానీ ఎవరు ట్రై చేయరు, అటెంప్ట్ చేయరు పాప మా అమ్మాయిని తీసుకురావడానికి. మళ్ళీ అదే చెప్తున్నా, దేవుళ్ళు కదా మేబీ వాళ్ళు అలా చేయరేమో. ఓకే ఫ్యాంటసీ మూవీ అలా చూడండి మీరు, తనకి బ్రెయిన్ ఉంది తిను డిసైడ్ చేసుకుంది కదా ఓకేలే అనుకుని వదిలేస్తారేమో. బట్ ఎనీవే ఫ్యాంటసీల గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది స్టోరీ. మనకి ఎక్కడైతే కామెడీ కావాలో అక్కడ కామెడీ ఉంటుంది, ఎక్కడైతే కొంచెం సస్పెన్స్ కావాలి. కామెడీ గురించి చెప్పాలంటే కామెడీ అంటే నాకు ఓన్లీ శ్రీదేవి చిరంజీవి వీళ్ళ సీన్స్ కామెడీ నచ్చింది. సైడ్ లో నడిచే సీక్వెన్స్ కొంచెం కామెడీ. ఈ సినిమాలో బ్రహ్మానందం పేరు గుర్తుందా? మాలోకం కాదు, అతని ఫోటోగ్రాఫర్, అతని పేరేంటో తెలుసా? విచిత్ర కుమార్. ఎంత బాగుంటుందో బలి పెట్టారు అనుకున్నా, కెమెరా మ్యాన్ ఫోటోగ్రాఫర్ కి విచిత్ర కుమార్. కానీ బ్రహ్మానందం ఉన్నాడు. నాకు కామెడీ సీన్స్ మరి అంత ఏం నచ్చలేదు, యాక్చువల్లీ బోర్ కొట్టింది. నేను చెప్పేది ఏంటంటే కామెడీ సీక్వెన్స్ ఈ మెయిన్ లీడ్ లైక్ చిరంజీవి శ్రీదేవి ఆ పిల్లలు వీళ్ళలోనే కామెడీ నడుస్తుంటుంది, ఆ కామెడీ బాగుంది. కాకపోతే ఆ సైడ్ ట్రాక్ లో నడిచే కామెడీ అంతేం ఇంట్రెస్టింగ్ లేదు. ఒకటి ఏంటంటే సైడ్ ట్రాక్ లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడికో వెళ్ళిపోయాను అంటాడు, అది మరి రిపిటేటివ్ గా అనిపిస్తుంది కదా. కానీ అది ఒక చాలా ఫేమస్ డైలాగ్. కానీ ఒకసారి ఒక్కొక్కటి చెప్తాడు, ఒకసారి ఏమో స్వర్గలోక పంచులు వెళ్ళిపోయాను అంటాడు, నాకు బాగానే అనిపించింది. అంటే ఆ 2 క్యారెక్టర్స్ అలాగా వాళ్ళు మాట్లాడుకునేది అలాగా. ఇప్పుడు ప్రాబబ్లీ నేను ఏదో ఒకటి అనొచ్చు which is my repetitive. నేను ఒకటి పసిగట్టా, మీరు ప్రాబబ్లీ పసిగట్టకపోవచ్చు. పసిగట్టినట్టుగా ఇనిషియల్లీ వాళ్ళు అంటారు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ చంబల పూరి రాణి మాయమైపోయిందట అని చెప్పి శ్రీదేవి ఆల్రెడీ ఆ అమ్మాయిని బలిపడానికి తీసుకెళ్తాడు కదా, అది అమరీష్ పూరి సీన్ అప్పుడు బలి తీసుకోవడానికి తీసుకెళ్తారు. అవును, అదంతా ఆబ్వియస్ గా చెప్పాలి కదా, వాళ్ళే దాంట్లో పసిగట్టడానికి ఏముంది, కనిపెట్టావు అది వాళ్ళే అంటారు. లింక్ ఓకే, నేనే కనిపెట్టా అనుకున్నాను. లేదు, అప్పుడు అర్థమైపోయింది ఆ అబ్బాయి పాపం కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోయాడు, ఇప్పుడు బలిస్తున్నాడు అని చెప్పి. కానీ ఆ పక్క వాళ్ళ సీన్ లో ఒక సీన్ గురించి చెప్పాలంటే సారీ, సో ఒక సీన్ గురించి చెప్పాలంటే శ్రీదేవి అల్లురామలింగయ్యని రుద్రమానవా అంటుంది, అదొక్కడే బాగుంటుంది. ఇంకోటి కూడా ఏదో అంటుంది, దుష్టమానవా రుద్రమానవా గద్దమానవా కాదమ్మా అంటారు. దుష్టమానవా అని చెప్పి అదేంటి చేతులు విప్పమని చెప్తుంది, అప్పుడు దుష్టమానవా అంటుంది. అండ్ దీంట్లోనే నా ఫస్ట్ స్టార్ట్ అయింది సినిమా కష్టాలు అనేది, బికాస్ సినిమా కష్టాలు అని చెప్పి చెప్తాడు. అంటే డిసీజ్ ఉన్న చెల్లి, ఉద్యోగం లేని తమ్ముడు, అది చెప్తాడు కదా ఈ మూవీలోనే.
ఇది ఫస్ట్ మూవీ కాదు దానికి. ఓకే. సో ఇంకొకటి అక్క చెప్పింది ఆల్రెడీ. సో ఇందులో యాక్ట్ చేసిన 3 out of 4 పిల్లలు సిబ్లింగ్స్. ఓన్ సిబ్లింగ్స్. యా. నాకు యాక్చువల్లీ రిషి నచ్చుతాడు. రిషి అంటే ఎవరు? బండబ్బాయా లేకపోతే పక్కబ్బాయా? రియల్ పేరు ఏంటక్క? రిషినే, శాలిని శ్యామ్లి వాళ్ళ బ్రదర్. అవును రిషి కదా, రాబర్ట్ రియల్ పేరు, స్క్రీన్ నేమ్ రిషి. అవును, కానీ ఇద్దరు పిల్లల్లో ఎవరు? పొడుగబ్బాయా లేకపోతే లావబ్బాయా? టాల్ అతను. అలా లేడే. ఉంటాడు, మొహం అలానే ఉంటుంది. అవునా, నేను కనిపెట్టలేకపోయాను. యా, వాళ్ళ ముగ్గురు ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. నేను అబ్బాయి మూవీ చూసాను. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించిందా మీకు బై ఎనీ ఛాన్స్? అవును, 1 రూపీ ఇస్తే 2 రూపీస్ యాక్టింగ్ చేసినట్లు అనిపించింది నాకు బేబీ శాలిని. అవును, శాలిని. ఓకే, యా శాలిని, యా కరెక్టే. అవును, చేసినట్టుంది. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ మూవీలో అమరీష్ పురి తన సొంత డబ్బింగ్ చెప్పుకున్నాడు ఈ మూవీ. అమరీష్ పురి ఆల్వేస్ సెల్ఫ్ డబ్బింగ్. అవును. ఓకే. నేను చిన్నప్పుడు నేను అందులో అమరీష్ పురిని చూసి భయపడేదాన్ని. అవును, చాలా భయంకరంగా అనిపిస్తారు యాక్చువల్లీ గోవిందలో కూడా ఇదే కాన్సెప్ట్. అవును, ఈ 3 మూవీస్ లో భార్య ద్వీపము, ఈ మూవీ గోవింద మూడిట్లో కొంచెం సిమిలర్ కాన్సెప్ట్. గుహలో ఉంటాడు మాంత్రికుడు. యా, అని ఇందులో భలే ఉంటాడు అసలు అమరీష్ పురి. చక్కగా పిలకేసుకుని మహాద్రష్ట ఇలాగా, అది కూడా బాగుంటుంది. లెమన్ ఇంకేదో ఉంటుంది, అవన్నీ చాలా బాగుంటాయి కాన్సెప్ట్స్. భలే రాశారనిపించింది నాకు. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ హిందీలో, తమిళ్లో అండ్ మలయాళంలో డబ్ అయింది. ఓ, డబ్బింగ్ అయిందా? హిట్ అయ్యా మరి? తెలీదు. కొన్ని సీన్స్ ఉంటాయి వర్త్ మెన్షనింగ్, నాకు నచ్చిన సీన్స్. ఓకే, సో ఒకటేమో ఆబ్వియస్లీ తను శ్రీదేవికి రింగ్ వచ్చేసాక ఇలాగా ఓపెన్ అవుతుంది చూడు, ఇలా వెళ్ళిపోతుంది. అది గూస్ బంప్ సీన్, చాలా బాగుంటుంది ఆ సీన్. అండ్ ఇంకొకటి నాకు నచ్చిన సీన్ ఏంటంటే అతను రింగ్ పెట్టుకుని ఫైటింగ్ చేస్తుంటే అందరూ ఎగురుతూ ఉంటారు. అది కొంచెం ఫన్నీగా అనిపించేది చిన్నప్పుడు, నాకు మంచిగా అనిపించేది. ట్రూ. లాజికల్ ఇంకొక క్వశ్చన్, ఆ అబ్బాయి రింగ్ పెట్టుకుని ఏమంటే అది జరిగిపోతుంది కదా, ఆ అబ్బాయి రింగ్ పెట్టుకుని అమ్మాయిని వెళ్ళిపోన్నా కూడా ఎందుకని వెళ్ళిపోదు మరి? అలా చూపించి అంటేబో అంటారు. ఇలా చూపించి అక్కడ అమృతం ఉంది తాగి పడుకోపో అంటే అప్పుడు అమృతం ఉంటుంది, అక్కడ వెళ్ళి తాగి పడుకుంటుంది. అవును, కాకపోతే చాలా అంటే మూవీలో ఎన్నిసార్లు అంటాడు, నువ్వు వెళ్ళిపో టైప్స్ లో, నా వెనకాల రాకు అది ఇది అనుకుంటూ. అమ్మాయికి వర్తించదేమో ఆ రింగ్. బట్ ఇంకొకటి నాకు నచ్చిన సీన్ ఏంటంటే లాస్ట్ లో వెళ్తారు చూడు, సో అమ్మాయికి రింగ్ వస్తుంది, అప్పుడు అన్ని డిస్మాంటిల్ చేసేస్తుంది. లైక్ అన్ని శిల్పం విగ్రహం కాస్త బర్స్ట్ అయిపోతుంది, ఈ విలన్స్ అందరు వెళ్ళిపోతారు. సో అమ్మాయి ఇలా 1 minute లో అన్ని డిస్మాంటిల్ చేసేస్తుంది తనకి పవర్ రాగానే. సో అది కూడా నాకు నచ్చిన సీన్. అని ఇంకొకటి ఏంటంటే చిరంజీవికి ఇస్తుంది, ఇదిగో తీసుకో నువ్వు ఫినిష్ చేసేసి అవుతుంది అంటే, దీనికి దైవశక్తి అక్కర్లేదు, నా మానవ శక్తి సరిపోతుంది అని చెప్పేసి అమరీష్ పురిని కొడతారు కదా. సో అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, హీరోయిజం. నాకు నచ్చింది ఒకటి అదే, లాస్ట్ లో ఆ కోతి ఉంగరం ఎత్తుకు వెళ్ళిపోవడం అంటే నాకు ఎందుకో డ్రాగ్ అనిపించింది. అప్పుడే కదా ఇలాగా, ఎలా అంటే మూవీస్ లో ఎలా ఉంటుందంటే ఇలాగ డెస్పరేట్ సీన్ కి తీసుకొస్తారు, తర్వాత బౌన్స్ అవ్వాలన్నమాట, బౌన్స్ అయిపోయి వాళ్ళు మళ్ళీ హీరోయిక్ గా గెలవాలన్నమాట. అలా లేకపోతే పీపుల్ కి హై రాదనమాట. అందుకని అలా అంటే ఉంగరంతో చేయకుండా ఉంగరం లేకుండా కొట్టాలన్నమాట హీరో, అందుకని. అదే అర్థమైంది. కాకపోతే నాకు నచ్చింది ఆబ్వియస్లీ ఈ అమ్మాయికి పవర్స్ ఉన్నాయి, ఆ రింగ్ ఉంది, వాట్ ఎవర్ చేయొచ్చు. కాకపోతే ఇంకా లాస్ట్ లో మళ్ళీ ఆ ఫైటింగ్, ఆ రింగ్ ఒక్కొక్కరు ఎక్స్చేంజ్ చేసుకోవడము, వీళ్ళు పైనుంచి చూడడము ఎట్సెట్రా నాకు అదంతా డ్రాగ్ అనిపించింది. అవును, అసలు ఎందుకు తీసుకెళ్ళాలి అంత డేంజరస్ పీపుల్ దగ్గరికి? పిల్లల్ని ఇంకా శ్రీదేవిని తీసుకెళ్తాడు చిరంజీవి, నాకు రింగ్ ఇవ్వు, నేను వాళ్ళ కాట పట్టిస్తాను అంటాడు. ఇలా అవసరం అనిపించింది. ఎగ్జాక్ట్లీ అదే నేను అనేది. అండ్ దెన్ లాస్ట్ లో ఆ రింగ్ నా కోత ఎత్తుకెళ్ళిపోవడము, ఆల్ ఆఫ్ దాట్, అదంతా నాకు ఎందుకనో నాకు ఒక మూవీ ఒకటి
నచ్చని సీన్, బట్ ఆబ్వియస్లీ చాలా మంచిగా యాక్ట్ చేసిన సీన్. అమ్మాయిని రాళ్లతో కొడుతూ ఉంటాడు, అప్పుడు చిరంజీవి వేస్తాడు. ఆ యా సీన్ కూడా నాకు ఎప్పుడు ఓ యా, అన్కంఫర్టబుల్. ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. అతను అమరీష్ పురి వచ్చి మంత్రిస్తే ఆ అమ్మాయి ఇలాగా ఫుల్ గాలిలో కష్టపడి రెసిస్ట్ చేసుకుంటూ వస్తుంది. ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో నిజంగా. అవును. అతను తన పైన ఏదో పెద్ద శక్తి లాగేస్తున్నట్లు ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో శ్రీదేవి ఆ సీన్ లో అయితే. ట్రూ అలా న్యాచురల్ గా అనిపిస్తుంది, ఇలాగా ఫేక్ లాగా అనిపించదు. ట్రూ. అండ్ ఆల్సో సింపుల్ క్లోత్స్ వేసుకున్న, బ్యూటిఫుల్ క్లోత్స్ వేసుకున్న, రెండిట్లో ప్రాపర్ దేవకన్య లాగానే ఉంటుంది. అవును. అవును. వెరీ వెరీ గార్జియస్. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ మూవీ బడ్జెట్ 2 crores కానీ 15 crores వచ్చిందట. యా, క్లియర్లీ ఎక్కడ అప్పట్లో వెనకాడలేదు. బడ్జెట్ ఎంత తక్కువ ఉండేదో. 1990s లో 2 crores అంటే అదే. చాలా ఎక్కువ. యా. అండ్ నెక్స్ట్ చెప్తున్నా కదా, అశ్విని దత్ అసలు ఎక్కడ తగ్గలేదు. అన్నిటికీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుని, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అన్ని అలాగా ప్రతి దాంట్లో సెట్టింగ్స్ కానీ అన్ని చాలా బాగా స్పెండ్ చేస్తారు. నిజంగా అసలు డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ తర్వాత వాళ్ళకి ఒక బ్యానర్ ఉంటుంది, వాళ్ళ డాటర్ స్టార్ట్ చేసిన బ్యానర్. దానికి ఇంట్రొడక్షన్ లో ఈ జగదేక విజయ రథలోక సుందరి హమ్మింగే వస్తుంది. అమ్మాయి పాడితే ఎవరైనా దడుచుకుంటారు. కామెంట్స్ లో కూడా పెట్టారు మీరు పాడకండి అని. నేను తీసేసాను ఆ కామెంట్, చూసావా ముందే? నేను చూసి నవ్వుకున్నా. అవునా? నా పాట విని ఆ అబ్బాయికి బాబు నైట్ మేర్స్ వచ్చాయట. సో అక్క చూస్తుందేమో, నేను తీసేసాను అక్క. అప్పుడు నేనే ఫీల్ అవ్వలేదు, నేను నవ్వుకున్నా గానీ. సో నేను పాడాను హమ్మింగ్ గానీ. చాలా మంది నువ్వు పాట పాడితే నచ్చుతుంది, ఈ అబ్బాయి ఒకడే ఇలా పెట్టాడు గానీ పర్లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నా పాయింట్ ఏంటంటే హమ్మింగ్ చేసేది వాళ్ళ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్హో నహో కుచ్ కుచ్ హోతా హై సాంగ్ వస్తుంది కదా, లైక్ ధర్మాకి అలా వస్తుంది కదా. ఇందులో ఏమో శ్రీదేవి లాగా ఆకాశం నుంచి దిగి వస్తుంటే వస్తుంది చూడు, ఆ మ్యూజిక్ ఉంటుంది వాళ్ళకి. వైజయంతి మూవీస్. అశ్విని దత్తే వైజయంతి మూవీస్. అవును. తర్వాత వాళ్ళ డాటర్స్ ఎవరో నీకు తెలుసు, ప్రియా దత్, స్వప్నా దత్, ప్రియా దత్ ఉంటారు. సో కల్కిలో కల్కి వాళ్ళ హస్బెండే కదా. యా, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ బ్యానర్ కి ఈ మ్యూజిక్ వాడతారు. ఓకే. అండ్ ఆబ్వియస్లీ ప్రాబబ్లీ వాళ్ళ ప్రొడ్యూసర్ దాంట్లో పెద్ద హైలైట్ కదా, ఇంత మంచి మూవీ. అవును. సో దే మస్ట్ బి రియలీ ప్రౌడ్. అందుకే అది చూస్ చేసుకున్నారు సాంగ్. అశ్విని దత్ ఇంకా చిరంజీవి చాలా మూవీస్ చేశారు. అవును. అదే టాప్ 1 ప్రొడ్యూసర్, టాప్ 1 డైరెక్టర్, టాప్ 1 రైటర్, టాప్ 1 స్క్రీన్ ప్లే, టాప్ 1 మ్యూజిక్, టాప్ 1 యాక్టర్స్ క్రూ, అలా అన్ని. నువ్వు చెప్పినట్టు తుఫాన్ వచ్చినా కూడా ఈ మూవీ అంత సక్సెస్ఫుల్ అయిందంటే మరి స్టోరీ చాలా డిఫరెంట్ స్టోరీ కదా. అవును. యా కొంచెం అండ్ పిల్లలకు నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది, అందరికి నచ్చే స్టోరీ. హీరో కోసం హీరో ఫ్యాన్స్ కి నచ్చుతుంది, హీరోయిన్ ఫ్యాన్స్ కి. లిపి ఫర్ ఎగ్జాంపుల్ వన్సాల్ చెప్పింది శ్రీదేవి గార్జియస్ అని. సో అందరికి ఏదో ఒకటి ఉంటుంది ఎలిమెంట్. మ్యూజికల్ గా కూడా చాలా పెద్ద హిట్. ఇప్పుడు కూడా వింటాం పాటలు, ఇప్పుడు కూడా పాటలు బాగుంటాయి. సో నా క్వశ్చన్, ఇప్పుడు మీకు అన్నిట్లోకి నచ్చిన సాంగ్ ఏంటి? ఆబ్వియస్లీ అన్ని బాగుంటాయి. నాకు యమహోని యమ యమ అందం ఇష్టం. ఓకే. నేను ఆలోచిస్తున్నాను, నువ్వు చెప్పక్క. నాకు ఆ మిడిల్ లో వచ్చిన కట్టుకోబెట్టి కన్నులు పెట్టి నా ఫేవరెట్ సాంగ్ కూడా యమహోని, నా ఫేవరెట్ సాంగ్ కూడా. నాకు అది చాలా ఇష్టం మిడిల్ లోది. నాకు యాక్చువల్లీ చమక్ చమక్ చమ ఇష్టం. అది సినిమా కాదు. చెప్పింది దినకుతా కసకూరు, ఆ పాట నలిపి. అది కూడా బాగుంటుంది, అనుకోవచ్చు. నీకు ఇంకా అది నచ్చుతుంది అనుకున్నా, అందాలలో మహోదయం. ఆ పాట కూడా గూస్ బంప్స్ పాట. అది నాకు ఎందుకన్నా కానీ అంత ఫేవరెట్ కాదు. నాకు ఆ పాట ఇష్టం, సెకండ్ ఫేవరెట్ నాకు అది. నాకు యాక్చువల్లీ అబ్బని దియని దెబ్బ ఈ మూవీ మొత్తంలోకి నాకు లాస్ట్ ఫేవరెట్. ఓ, నాది సెకండ్ ఫేవరెట్ యాక్చువల్లీ. అందులో వాళ్ళిద్దరు కలర్ కోఆర్డినేటెడ్ బట్టలు వేసుకుంటారు. అవును, ఇద్దరు బ్లూ, ఇద్దరు వైట్, ఇద్దరు రెడ్. సాంగ్ ఇప్పటికీ కూడా అది కల్ట్ సాంగ్.
యా అది నా సెకండ్ ఫేవరెట్ సాంగ్. అవని తేని దెబ్బ నా సెకండ్ ఫేవరెట్. ఫస్ట్ యమహోని అమ్మ నాకు కూడా. యా నాకు అందరిలో సాంగ్ మెయిన్లీ ఎందుకు నచ్చుతుందంటే ఓకే ఆబ్వియస్లీ అందులో శ్రీదేవి చాలా బాగుంటుంది. కాకపోతే అందులో ఆ లైట్స్ ఉంటాయి చూడు, ఆ చెట్టుకి లైట్స్, పూలు లైట్స్, అమ్మాయి ముట్టుకోగానే లైట్స్ వచ్చేస్తాయి. అవును ఆ చిన్నప్పుడు నేను చూసి వావ్ అనుకున్నాను నేను కూడా. అనమాట. యా ఇలాగ వాటర్ తీసుకోగానే అది ముత్యాలు అయిపోతాయి అవన్నీ నేను నిజం అనుకున్నాను ఆబ్వియస్లీ. సో నాకు అవన్నీ ఇష్టం అనమాట, అందుకని నాకు ఆ సాంగ్ నచ్చుతుంది. అండ్ ఇంకొకటి చూస్తే అందులో పిక్చరైజేషన్ ఇలాగా స్లో మోషన్ లో ఉంటుంది పాట మొత్తం. ఆ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ నార్మల్ మోషన్ ఉంటుంది. ఓన్లీ దేవత దగ్గర మాత్రం స్లో మోషన్ ఉంటుంది, అంటే చూపించడానికి డిఫరెన్స్. ఓ అండ్ ఆ అమ్మాయి కూడా లైక్ మొత్తం గ్లోయింగ్ లాగా ఉంటుంది. యా మేబీ అందుకే మాకు అప్పుడు నేను హిమాలయాస్కి వెళ్ళింది, ఇవన్నీ నాకు సబ్ కాన్షియస్లీ నా బ్రెయిన్ లో ఉండి నేను కూడా రింగ్ దొరుకుతుందేమో అని ఎత్తుకుని ఉంటాను నాకు తెలిసి. గోవింద గోవింద చూసాకే తిరుపతి కూడా అనిపించిందా? లేదు గోవింద చూసాక ఇంకేదో అయింది, బట్ అది నేను ఎప్పుడు చెప్పను. నాకు సినిమా చూడాలంటే ఇప్పటికీ భయమే. ఓ 100 సార్లు స్టార్ట్ చేస్తాను కానీ ఆపేస్తాను. గోవిందనా? అవును. ఎందుకు? ఆ గోవింద ఒక మిత్ ఉంది కదా అక్క, ఏంటంటే ఆ మూవీ తీసిన తర్వాత అందరికి లైక్ చాలా నష్టాలు జరిగాయి. శ్రీదేవి వాళ్ళ మమ్మీకి రాంగ్ సైడ్ ఆపరేషన్ అయింది, నాగార్జునకి ఏదో మూవీస్ రాకుండా పోయాయి, రామ్ గోపాల్ వర్మకి ఇంకేదో పిచ్చెక్కింది, ఇలాంటివన్నీ చాలా మంది చెప్తారు కదా. అందుకని నాకు ఆ మూవీ చూడాలంటే మరి బ్యాడ్ లక్ వస్తుందేమో భయము. ఓ మై గుడ్నెస్. అందుకే స్టార్ట్ చేస్తాను కానీ అవసరమా ఈ దేవుడి గురించి కిరీటం గురించి చూద్దాం అని చెప్పి మళ్ళీ ఆపేస్తాను భయం వేసి. నాకు తెలియదు ఇప్పటివరకు. యాక్చువల్లీ నేను ఆ మూవీ పైన పాడ్కాస్ట్ చేద్దామని అడుగుదాం అనుకున్నాను. చాలా సార్లు స్టార్ట్ చేసి వెళ్ళి మళ్ళీ ఆపేస్తాను. కాదు పని చేయి, నువ్వు ఏం చేయాలంటే ఒక రోజు కూర్చుని ఒక 1 hour చూడు, దాని నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ 1 hour దగ్గర నుంచి కంటిన్యూ చేయి, మొత్తం ఒకటే చూడకుండా. నువ్వు ఎనివే హాఫ్ చూస్తా అన్నావు కదా, ఫస్ట్ హాఫ్ ఒక రోజు చూడు, సెకండ్ హాఫ్ ఇంకో రోజు చూడు. అవును చేద్దాంలే, చూద్దాం. సో ఎనీవే యాక్చువల్ గా వన్ లాస్ట్ పాయింట్ గోవింద ఏంటంటే అందులో విలన్ ఉంటాడు చూడు, నాకు ఆ విలన్ అంటే ఎంత భయమో చిన్నప్పుడు. అవును ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఏముండవు, జస్ట్ బ్లాంక్ ఫేస్, కానీ అతను చూసి చాలా భయపడ్డా చిన్నప్పుడు. కానీ అంత చిన్నప్పుడు నేను అలాంటి సినిమాలు తీసుకెళ్ళినందుకే అసలు అమ్మ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి భయంకరమైన సినిమాలు. బట్ ఎనీవే ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీకి 5 నంది అవార్డ్స్ వచ్చాయి. గెస్ చేయండి. బెస్ట్ మ్యూజిక్, ఓకే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చింది, రాలేదు. హీరో రాలేదు. డైరెక్టర్ రాలేదు. సినిమాటోగ్రఫరా? లేదు. సినిమాటోగ్రఫరా అంటే ఎవరు? రాలేదు. ఫోటోగ్రఫీ, స్క్రీన్ ప్లే రాలేదు, చెప్తాలే. బెస్ట్ ఆడియోగ్రాఫర్కి వచ్చింది, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ఈ మానసరోవరం ఇవన్నీ చేసింది ఆర్ట్ డైరెక్టర్, అండ్ బెస్ట్ కొరియోగ్రాఫర్. సో ప్రభుదేవ వాళ్ళ డాడీ. నేను ఒప్పుకోను, అన్నిటికీ ఇవ్వాలి. బెస్ట్ హీరోకి ఇవ్వాలి, బెస్ట్ హీరోయిన్ కి ఇవ్వాలి, బెస్ట్ విలన్ కి ఇవ్వాలి, బెస్ట్ మూవీకి ఇవ్వాలి, బెస్ట్ డైరెక్టర్ కి ఇవ్వాలి, బెస్ట్ చైల్డ్ యాక్టర్ కి ఇవ్వాలి. అది నా ఒపీనియన్. బెస్ట్ డాగ్ పాప మల్లాది ఎంతో కష్టపడి యాక్ట్ చేశాడు. అది నా ఒపీనియన్, నేను స్ట్రాంగ్ గా ఖండిస్తున్నాను. ఓకే సో అవే నా పాయింట్స్. కానీ స్పెషల్ మెన్షన్ ఇళయరాజాకి. కంప్లీట్ చేయని, ఆ ఇళయరాజా మ్యూజిక్ చాలా బాగుంటుంది, అదొకటే చెప్దాం అనుకున్నాను. చెప్పు. ఓకే, మీకు గుర్తుందా, మీరు చూసారా అందులో శ్రీదేవిని హెలికాప్టర్ లో ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు గాల్లో తీసుకెళ్తారు కదా, వలలో వేసిన గాల్లో వెళ్తూ అదేదో యానిమల్ పనేసట్లు ఇలా దింగని వలలో వేసి తీసుకెళ్ళిపోతారు. చూస్తే అది కూడా మీకు ఇలాగా హెలికాప్టర్ ఉంటుంది, ఎంత పెద్ద సెట్టింగ్ కాబట్టి. తర్వాత లాస్ట్ లో హార్సెస్ తో వస్తూ ఉంటారు, పైన అందరు అందరితో ఫైటింగ్ చేస్తూ ఉంటారు. హార్సెస్ నాకు లాస్ట్ అంతా నాకు చిరాకు అనిపించింది. బట్ జస్ట్ లెట్ యు నో ఇలాగ పెద్ద లైక్ గ్రాండ్ స్కేల్ ఆఫ్ ఫైటింగ్ అనమాట, అలాగ గ్రేట్ క్లైమాక్స్ అనమాట. అదే ఆ స్వామీజీలు బాబాలందరూ వచ్చి ఫైటింగ్ చేస్తుంటారు. మొత్తానికి మంచి మూవీ. మరి ఎందుకు నేను ఈ మూవీ అన్ని ఎక్కువసార్లు చూడలేదు.
బేసికలీ ఒకసారి చూస్తే మళ్ళీ చూడబుద్ధి కాదు. లైక్ ఆల్రెడీ సస్పెన్స్ తెలుస్తాయి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. యా కరెక్ట్, అదే అనుకుంటా. యా ఎనీవే, సో అవే నా దగ్గర ఉన్న పాయింట్స్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? అంతే నా పాయింట్స్. ఓకే, సో ఈ మూవీని రికమెండ్ చేసిన వాళ్ళు మళ్ళీ మన మెంబర్ గారు నాగరవి గారు అండ్ సబ్స్క్రైబర్స్ A1 హీలియోస్, కృష్ణ M గారు, శ్రీనివాస్ చిలుకూరి గారు. సో వీళ్ళందరి కోసమని జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చూసి పాడ్కాస్ట్ చేసాము అండ్ కొన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుదాము. ఒక నిమిషం, ఎవరిది ఆ ల్యాప్టాప్ చార్జర్ ఇందాక నుంచి టింగ్ టింగ్ ఉంటుంది? ఓకే, మన రేటింగ్ ఇచ్చా కదా జనరల్లీ కామెంట్స్ చెప్పేది. సార్ రేటింగ్స్ ఇద్దాం. ఓకే, IMDb రేటింగ్ దీనిది 8/10. నా రేటింగ్ 9/10. 1 ఎందుకు కట్ చేస్తానంటే కొన్ని కామెడీ సీన్స్ కొంచెం బోరింగ్ అనిపిస్తాయి, సో అందుకే 1. బట్ ఓవరాల్ 9/10. యా, నేను ఒక 8/10 ఇస్తా. నాకు కామెడీ సీన్స్ అండ్ కొంచెం వైలెన్స్ సెకండ్ హాఫ్ కొంచెం. నాకు బేసిక్గా నాకు క్లైమాక్స్ ఒక్కటి నచ్చలేదు. ఆన్ ద నార్మల్ డే నేను ప్రాబబ్లీ ఒక 8 ఇచ్చేదాన్ని, బట్ బికాస్ ఆఫ్ శ్రీదేవి నేను 9.5 ఇస్తాను. ఓకే, సో కామెంట్స్ చూద్దాము. సో ఫస్ట్ కామెంట్ విపులందర్ గారి నుంచి. సో ఏమన్నారంటే, ఖుషి ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, లాట్స్ ఆఫ్ మేనరిజమ్స్ ట్రెండ్ అయ్యాయి, ఈవెన్ పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ రీమేక్ చేశారు, యు మిస్డ్ వన్ ఆఫ్ దెమ్. మ్యానరిజం దా? ఓకే ఓకే, నా మూవీ అనుకున్నా. ఐ బాట్ ద సిమిలర్ బ్యాగ్. పాపం నేను మర్చిపోయాను యాక్చువల్లీ పాడ్కాస్ట్ లో, మేబీ ఈ పాడ్కాస్ట్ లో పెడతాను. కెన్ యూ షేర్ లిపి ఫోటో లుక్స్ సూర్య? నేను లాస్ట్ పాడ్కాస్ట్ లో మర్చిపోయాను. యాక్చువల్లీ నా దగ్గర ఫోటో ఉంది. సో ఈ పాడ్కాస్ట్ లో ఇప్పుడు ఈ కామెంట్ చదువుతున్నప్పుడు ఆ సూర్యాని ఇంకొక ఈ సూర్యాని పెడదాము, లిపిని పెడదాము. ఈ సూర్యాని అట చిన్నగా అంది కదా శివాజీని. సో దాని గురించి కావ్య చిన్నగా అంటే లిపి యంగ్ గా ఉంది కదా. చిన్నగా ఈజ్ ఈక్వల్ టు యంగ్ గా ఈజ్ ఈక్వల్ టు లేతగా శివాజీ వాజ్ ఆల్సో ఫుల్ టైమ్ హీరో. అనసూయ లాజిక్ సింక్ అవ్వాలా అన్నాడు. ఓకే ఫైన్. యా, సో థ్యాంక్ యూ సో మచ్ విపులేందర్ గారు మీ మంచి కామెంట్కి. సో ఇంకొక సెకండ్ కామెంట్ రాసిన వాళ్ళు యశ్వంత్ గారు. సో ఈయన ఏమన్నారంటే, హే గైస్ టెల్ యువర్ ఆల్ టైమ్ టాప్ 5 ఫేవరెట్ మూవీస్ అని చెప్పి ఒక పాడ్కాస్ట్ చేద్దాం. ఓకే, సో ఒక పాడ్కాస్ట్ చేస్తాము యశ్వంత్ గారు. సో ప్లీజ్ మా పాడ్కాస్ట్ ఛానల్ చూస్తూ ఉండండి, త్వరలో వస్తుంది. నెక్స్ట్ కామెంటరీ రాసిన వారు పేరు లేదు లిపి, హాయ్ అని చెప్పి ఏదో ఉంది. సో ఏమన్నారంటే, హలో ఊహ గారు, నెక్స్ట్ పాడ్కాస్ట్ లిపికి బాగా ఇష్టమైన మూవీ చేయొచ్చుగా, ఇట్స్ అ స్మాల్ రిక్వెస్ట్. యా, థ్యాంక్ యూ. ఒక భయంకరమైన దయ్యం సినిమా పిక్ చేస్తుంది, కష్టం కొంచెం. సో జగదేక వీరుడు అతిలోక సుందరి ఇప్పుడే చేసాం కదా. ఓకే, సో హాయ్ గారు. సో లిపికి ఈ సినిమా ఇష్టమట, జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చెప్పు లిపి. అదే జస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను, అంత పాపం నా ఫేవరెట్ మూవీ గురించి అడిగినందుకు. వెరీ స్వీట్, థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ యశ్వర్ధన్ ప్రో గారి నుంచి. సో ఏమన్నారంటే, చార్జర్ తీసేస్తా యాక్చువల్లీ, సారీ. ఓకే, పవన్ కళ్యాణ్ వినండి జాగ్రత్తగా. ఓకే, పవన్ కళ్యాణ్ 7th మూవీ ఖుషి, హీరోయిన్ భూమికట. మహేష్ బాబు 7th మూవీ ఒక్కడు, హీరోయిన్ భూమికట. జూనియర్ ఎన్టీఆర్ 7th మూవీ సింహాద్రి, హీరోయిన్ భూమికట. రవితేజ యాజ్ సోలో హీరో 7th మూవీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, హీరోయిన్ భూమిక. మిస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ, భూమిక ప్లేడ్ సిస్టర్ ఆఫ్ ధోని అండ్ MS ధోని జెర్సీ నంబర్ 7. పీక్ లెవెల్ కోఇన్సిడెన్స్ అట. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? గుడ్ అబ్జర్వేషన్. చాలా మంచి అబ్జర్వేషన్ యాక్చువల్లీ. సో ఏదైనా హీరో అంత సక్సెస్ కాకపోతే అతను 7th మూవీకి వచ్చినప్పుడు భూమికని అమ్మనో అక్కనో చెల్లినో తమ్ముడో పెట్టుకుంటే అయిపోతుంది. గుడ్ ఐడియా. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ కామెంట్. ఈ కామెంట్ రాసిన వాళ్ళు అభి గారు, అభి 1453 గారి నుంచి. సో ఈయన ఏమన్నారంటే,
లిపి గారికి నచ్చిన మూవీసే నిజంగా కూడా బాగుంటాయి. ఐ థింక్ హర్ టేస్ట్ ఈస్ ఫార్ మోర్ బెటర్ దాన్ యూ బోత్. అగ్రీ టు డిసగ్రీ. థ్యాంక్ యూ. ఫైనలీ ఒకళ్ళకి సో అర్థమైంది నా బాధ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అభి గారు కూడా లిపి గారి లాగానే ఉన్నారు. సో యా, సో చాలా థ్యాంక్ యూ మీ మంచి కామెంట్స్కి. మేము మంచి కామెంట్స్ చూసి నవ్వుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. యా, నువ్వు నెక్స్ట్ టైం నుంచి డిలీట్ చేయక్కర్లేదు. నాకు నా సింగింగ్ బాగాలేదు అలాంటి కామెంట్స్. ఇట్స్ ఓకే, ఎవరి ఒపీనియన్ నన్ను ఏమైనా వాళ్ళది. అన్నారో హా? ఏమన్నారు లిపి? సో సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ గురించి. సో ఇంకొక పాడ్కాస్ట్తో మళ్ళీ వచ్చేస్తాము. ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ వదలండి. మేము అన్ని కామెంట్స్ చదువుతాము అండ్ అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతాము. మంచి కామెంట్స్ ఇలా పాడ్కాస్ట్లో కూడా చదువుతాము. సో ప్లీజ్ కామెంట్స్ వదలండి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కోవర్కర్స్, రిలేటివ్స్ అందరితోటి షేర్ చేయండి మా పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మళ్ళీ ఇంకొక థ్యాంక్ యూ. పాడ్కాస్ట్లో కలుద్దాం. బాయ్. బాయ్.